5 రంగులు మారే శివాలయం అండి. ఆశ్చర్యంగా ఉంది కదా వినడానికే. ఎక్కడుందంటే నల్లూరు లేదా తిరునల్లూరు. తిరునల్లారు కాదు, తిరునల్లూరు. తమిళనాడులోని కుంభకోణానికి 15 కిలోమీటర్ల దూరం ఉంది ఈ శివాలయం. ఇక్కడ స్వామిని కళ్యాణ సుందరేశ్వర్ అని, పార్వతీదేనేమో గిరి సుందరిగాను పూజింపబడతారట. 1000 సంవత్సరాల పురాతనమైన ఈ శివాలయంలో అని ప్రత్యేకతలు ఏంటంటే అండి, రోజు మొత్తంలో 5 సార్లు శివలింగం రంగు మారుతుందిట. ఉదయం పూజా సమయంలో నలుపు రంగులో, మధ్యాహ్నం తెల్లగా, సాయంత్రం ఎర్రగా, రాత్రి లేత నీల రంగులో, చివరిగా అర్ధరాత్రి సమయంలో ప్రకాశవంతమైన ఆకుపచ్చ రంగులోకి ఈ శివలింగం మారుతుందండి. ఈ అద్భుతం ఓన్లీ దైవ ఘటనే కానీ ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని చెప్తున్నారు. 5 సార్లు రంగు మారడం వల్ల స్వామిని పంచవర్ణేశ్వరుడు అంటారట. శివలింగం పైభాగంలో మాత్రమే రంగు మారడం జరుగుతుందండి. అంతేకాకుండా గర్భగుడిలో ఒకే వేదికపై 2 లింగాలు కనిపిస్తాయి. దీనిలో ఒకటి అగస్త్యుడు ప్రతిష్ఠించినది, ఇది మరే ఆలయంలోనూ కనిపించదుట. లింగం వెనుక శివపార్వతులు పెళ్లి దుస్తుల్లో కూర్చున్న భంగిమలో వారికి కుడివైపు బ్రహ్మ, ఎడమవైపు విష్ణువుని, మూలస్థానంలో త్రిమూర్తులు, అంతేకాకుండా అమ్మవారి దర్శనం కూడా ఒక్క చోటనే లభిస్తుంది. ఇదంతా ఇంతటి విశిష్టమైన గుడి మరెక్కడా లేదండి. ఇక్కడ మరో ప్రత్యేకత ఏమిటంటే, ఆలయంలో వెస్టర్న్ టవర్ దగ్గర ఉన్న బలిపీఠం, ఇక్కడ వినాయకుడు బలిపీఠ రూపంలో దర్శనమిస్తారట. ఇది సంవత్సరానికి ఒకసారి మాత్రమే రాత్రిపూట ఈ బలిపీఠానికి ప్రత్యేక పూజలు చేస్తారట. ఈ పూజ నిర్వహించినప్పుడు మాత్రం భక్తులకు అనుమతి లేదుట. ఇక్కడ వైష్ణవాలయాలో లాగా సెఠారి తీర్థం ప్రసాదంగా ఇస్తారట. ఇంతటి ప్రాముఖ్యత గల కళ్యాణ సుందరేశ్వర ఆలయాన్ని అవకాశం ఉన్న వాళ్ళు తప్పకుండా దర్శించుకోండి. ఇంకొక విశేషం కూడా ఉందండో ఇక్కడ. గర్భిణీ స్త్రీలు ఈ ఆలయాన్ని సందర్శించి సుఖప్రసవం కోసం అష్టభుజ మహాకాళి మందిరంలో కంకణాన్ని కట్టుకుంటారటండి. అది ఒక నమ్మకంట సుఖప్రసవం అవుతుందని.